హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. పర్త్లో ఈ నెల 22 నుంచి అంటే జస్ట్ ఫ్యూ డేస్లో జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. ఆ మ్యాచ్కి మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి దాంట్లో టెస్ట్ డెబ్యూ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇఫ్ వీ హ్యావ్ టు బిలీవ్ ది రిపోర్ట్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో ఆరంగేట్రం అంటారు తెలుగులో, టెస్ట్ డెబ్యూ చేయబోతున్నాడు. వండర్ఫుల్ ఇయర్ ఫర్ నితీష్ కుమార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అతనికి ఒక సీరియస్ ఇంజరీ అయింది, లెగమెంట్ టేర్ అయింది. దాని నుంచి కోలుకొని ఈ ఏడాది ఐపీఎల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఇండియన్ టీంలో కూడా వచ్చి రావడంతోనే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం మనం ఇన్ T20s. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ కూడా ఈ ఇయర్లో ఆడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వండర్ఫుల్ ఇయర్ అతనికి. బహుశా అతను కూడా అనుకుని ఉన్నాడు 2024 తనకి ఇంత బాగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఐపీఎల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ తర్వాత ఇండియన్ టీంలో కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్గా మారాడు T20sలో. ఇప్పుడు అనుకోకుండా టెస్ట్ స్పాట్ కూడా అతన్ని వరించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బికాస్ హీఈస్ రేర్ కమాడిటీ. మన ఇండియాలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అనేవాళ్ళు వేళ్ల మీద లెక్కట్టచ్చు. దాంట్లో అలాంటి ఒక స్పెషల్ స్కిల్ సెట్ ఉంది కాబట్టి అతను చాలా అంచెలంచెలుగా ఎదగడం అనేది మనం చూస్తున్నాం. సో హీల్ బి ఐ థింక్ ఓన్లీ 4th ప్లేయర్ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అంటే ఆంధ్ర మొదటి నుంచి సపరేట్గానే ఉంది కదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న 4వ క్రికెటర్ మాత్రం అవుతాడు అతను మెన్స్ కేటగిరీలో. ఎందుకంటే ఎంఎస్కే ప్రసాద్, విహారీని కూడా విహారీ ప్లేడ్ బోత్ ఫర్ ఆంధ్ర అండ్ హైదరాబాద్, బట్ అతను కూడా ఆంధ్రాలో లెక్కేస్తే అండ్ కోన శ్రీకర్ భరత్ తర్వాత హీ విల్ బి ది 4th ఆంధ్ర ప్లేయర్ టు ప్లే టెస్ట్ క్రికెట్. ఎందుకంటే T20s 1 days ఆడడం అది వేరే సంగతి. టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది చాలా చాలా ప్రెస్టీజ్ ఎప్పటికైనా సరే. సో నితీష్ కుమార్ రెడ్డి యంగ్స్టర్, సో అతనికి మంచి అవకాశం. ఇక్కడ కనుక అతను షైన్ అయితే అతను రెగ్యులర్గా అట్లీస్ట్ అవే ఫ్రమ్ ఇండియాలో కాకపోయినా ఎందుకంటే బయట దేశాల్లో మనకి అవసరం ఏంటంటే 4 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ 1 స్పిన్నర్తో వెళ్తాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఇంగ్లాండ్లో ఆడిన సెనా కంట్రీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మనం యూజువల్లీ ప్లే జస్ట్ 1 స్పిన్నర్ అండ్ 4 పేసర్స్. కానీ ఆ 4 పేసర్స్ కూడా టెయిల్ ఎండర్స్ అయితే మన టెయిల్ చాలా లాంగ్ అయిపోతుంది. అందుకనే మనం కొన్ని రోజులు హార్దిక్ పాండ్యా ఆడించాం. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇంజరీస్ వల్ల అతను టెస్ట్ మ్యాచ్లో ఆడడం మానేశాడు. తర్వాత శార్దూల్ ఠాకూర్ ప్లేడ్ దట్ రోల్ విత్ గుడ్ సక్సెస్ అనే చెప్పాలి. ఈవెన్ లాస్ట్ బీజీటీలో కూడా శార్దూల్ ఠాకూర్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ఇండియాస్ విన్. కానీ అతను కూడా సమ్హౌ ఈ వాజ్ అవుట్ ఆఫ్ ది సెలెక్టర్స్ రాడార్. అంటే ఇటీవల అతనికి ఒక ఇంజరీ అయింది, తర్వాత ఆపరేషన్ తర్వాత కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్ళీ రంజీ ట్రోఫీలో కూడా మ్యాచెస్ ఆడాడు. కానీ ఈ లోపల ఐ థింక్ సెలెక్టర్స్ మస్ట్ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ శార్దూల్ ఠాకూర్. ఎలాగైతే పుజారా రహానాని ఇంకా వద్దనుకున్నారు, అలాగే ఇంకా శార్దూల్ కూడా వద్దని బహుశా సెలెక్టర్స్ అనుకుంటారు. అది కాక అతను గాయం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ క్రికెట్ ఆడుతున్నాడు. సో అందుకని నితీష్ కుమార్ రెడ్డికి ఒక మంచి అవకాశం వచ్చింది. సో నితీష్ ఇస్ లైక్లీ టు మేక్ డెబ్యూ. ఎందుకంటే ఇదే రీజన్, ఇండియా కెన్ ప్లే 4 ఫాస్ట్ బౌలర్స్ అండ్ మనకి అక్కడ 5 ఉన్నారు నితీష్ కాకుండా. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, 5లో 4 ఆడించుకోవచ్చు హ్యాపీగా. ఇంకా కావాలంటే మనకి స్టాండ్ బైస్లో కూడా ఉన్నారు ట్రావెలింగ్ రిజర్వ్స్లో ఫాస్ట్ బౌలర్స్. కానీ ఏంటంటే టీమ్ హ్యాస్ డిసైడెడ్ టు ప్లే నితీష్ రాణా యాజ్ ది 4th సీమర్ బికాస్ ఆ టెయిల్ లాంగ్ అవ్వకుండా ఉంటుంది. జడేజా ఆర్ వాషింగ్టన్ సుందర్ ఎవరు ఆడినా సరే వాళ్ళు ఆల్ రౌండర్ ప్లేయింగ్ అట్ నెంబర్ 7. సో నెంబర్ 8 వరకు కూడా మనకు బ్యాటింగ్ ఉండాలంటే దే షుడ్ ప్లే సంబడి లైక్ నితీష్ కుమార్ రెడ్డి. సో అతను కనుక రీజనబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మొత్తం 5 మ్యాచ్లు ఆడతారు. సో ఇది గ్రేట్ ఆపర్చునిటీ. అతను బ్యాట్తో కనీసం ఒక 30-40 రన్స్ చేసిన, బౌలింగ్లో ఒక 2-3 వికెట్లు తీసినా సరిపోతుంది అంటే ఇన్నింగ్స్కి. ఎందుకంటే అతని రేర్ స్కిల్ సెట్, బ్యాటింగ్ బౌలింగ్ 2 చేయగల ఒక
ఫోర్త్ సీమర్గా అతనికి గ్రేట్ ఆపర్చునిటీ. సో దీన్ని అతను 2 చేతులతో అందిపుచ్చుకుంటే చాలా చాలా బాగుంటుంది, అతని కెరీర్ టేకాఫ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అలాగే నితీష్తో పాటు హర్షిత్ రాణా కూడా డెబ్యూ చేస్తాడని మనకి వార్తలు వస్తున్నాయి. నేను యాక్చువల్గా ప్రసిద్ధ్ కృష్ణ, ఎందుకంటే ఇండియా ఆడిన మ్యాచ్లో మిగతా సీమర్స్ కంటే ప్రసిద్ధ్ చాలా ఇంప్రెస్ చేశాడు. టాల్ బౌలర్ అతను, టాలెస్ట్ మేబీ ఇండియన్ బౌలర్స్లో. హర్షిత్ ఆల్సో ఇస్ టాల్. మిగతా వాళ్ళు మన బౌలర్స్ అందరూ కూడా బిలో 6 ఉన్నారు. బుమ్రా కానీ సిరాజ్ కానీ వీళ్ళందరూ అంత హైట్ లేరు. ఆస్ట్రేలియాలో అంటే ఆ బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్ట్రా హైట్ ఉంటే అది చాలా యూజ్ అవుతుంది. మీరు ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ చూడండి, ప్యాట్ కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్ వీళ్ళందరూ కూడా కనీసం 6'3" ఉన్నారు. వాళ్ళు 6 అడుగులు అంటే 6'3", 6'3", 6'4" అలా ఉన్నారు వాళ్ళు. సో ఆ హైట్, ఎక్స్ట్రా హైట్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. సో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు ఆడినా కూడా నేను ఆశ్చర్యపోను. బట్ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారు అని అనుకున్నాను. బుమ్రాకి తోడుగా సిరాజ్ ఆడొచ్చు, లేకపోతే ఆకాష్దీప్ ఆల్రెడీ ప్లేడ్ సమ్ టెస్ట్ మ్యాచెస్. ప్రసిద్ధ్ కృష్ణ ఐ థింక్ ఈ ప్లేడ్ జస్ట్ 1 టెస్ట్ మ్యాచ్. సో హర్షిత్ రాణా కూడా డెబ్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్షిత్ రాణా సడన్గా ఎందుకు తెర మీదకి వచ్చాడంటే అతని సెలక్షనే కొంచెం కాంట్రవర్షియల్ అయింది. బట్ మనం ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడాం కదా. మనం ఇంట్రా స్క్వాడ్ అంటే అదే మనం ఒక అన్అఫీషియల్ మ్యాచ్, మనం సెంటర్ వికెట్ ప్రాక్టీస్ లాంటిది మన వాళ్ళు చేశారు. ఆ మ్యాచ్లో అతను మన టూర్ సెలక్షన్ కమిటీని ఇంప్రెస్ చేసినట్టుగా ఉన్నాడు. బౌలింగ్ లాడ్ ఆఫ్ బౌన్సర్స్, ముఖ్యంగా అతను వేసిన బౌన్సర్స్ అవి వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టు మన వార్తలు వస్తున్నాయి. సో సడన్గా నిన్న మొన్నటి దాకా తెర మీద లేని హర్షిత్ రాణా అతను కూడా డెబ్యూ చేసే అవకాశం. సో ఇండియా పేస్ అటాక్ చాలా యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్గా మనకు కనిపిస్తుంది. సో ఇన్ దట్ కేస్ బుమ్రాతో పాటు సిరాజ్ ఉంటాడేమో, ఎందుకంటే ఆల్రెడీ హర్షిత్ రాణా ఒక డెబ్యూటెంట్, నితీష్ కుమార్ ఒక డెబ్యూటెంట్ ఉంటే మిగతా ఇద్దరికి కనీసం ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో ఆకాష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ బదులు సిరాజ్ బుమ్రాతో పాటు బౌలింగ్ ఓపెన్ చేస్తారా, లేకపోతే ఆకాష్దీప్ కోసం వెళ్తారా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకొక వార్త ఏంటంటే నేను నిన్న ఎప్పుడో వీడియో చేశాను, నిన్ననే రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ స్క్వాడ్లోకి అతన్ని డ్రాఫ్ట్ చేస్తారు అని నిన్నటి వార్తది. అయితే ఇప్పుడు సినేరియో మారింది. దేవదత్ పడిక్కల్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ రుతురాజ్, సాయి సుదర్శన్ వీళ్ళందరూ ఇండియాకి రిటర్న్ అయిపోతున్నారు కూడా మనకి నిన్న ఈవినింగే వార్త వచ్చింది. సో దేవదత్ పడిక్కల్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఇంగ్లాండ్తో ఈ ఏడాది బిగినింగ్లో. 65 రన్స్ చేసాడు, ఒక ఇన్నింగ్స్ ఆడాడు, బ్యాటింగ్ చేశాడు. సో మంచి డెబ్యూలో ఇంప్రెస్ చేశాడు. ప్లస్ అతను ఈ టూర్లో ఇండియా తరఫున ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక 30, ఒక 20 చేశాడు, ఒక 86 చేశాడు. సో చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ చూసాం మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. దాంట్లో అందరికంటే ఇంప్రెస్ చేసిన బ్యాట్స్మెన్, కన్సిస్టెంట్గా ఆడిన బ్యాట్స్మెన్ ఎవరంటే దేవదత్ పడిక్కల్. సో అతన్ని టీంలో చేర్చుకునే అవకాశం ఉంది. ఈ వాజ్ ఆస్క్డ్ టు స్టే బ్యాక్. సో టీంతో పాటు ఉన్నాడు, ఒరిజినల్ స్క్వాడ్లో అతను లేడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, శుభ్మన్ గిల్ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్ బికాజ్ విత్ దట్ ఫింగర్ ఇంజరీ. అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కి వచ్చే అవకాశం కనబడట్లేదు. సో అతను ఇంకా ఫ్యామిలీతో ఉంటాడు, వచ్చినా కూడా ఇమీడియట్గా వచ్చేసి డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. యూ షుడ్ గెట్ ఎనఫ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో అక్కడ వాతావరణం కూడా అలవాటు పడాలి. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని 2 స్లాట్స్ అక్కడ సడన్గా వీకెంట్ అయినాయి. సో ఇన్ ఆల్ లైక్లీహుడ్ కేఎల్ రాహుల్ యశస్వితో ఓపెన్ చేయొచ్చు. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ రకంగా ఇండియన్ 11 ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. మహమ్మద్ షమీ విషయంలో కూడా మనకు కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అదేంటంటే మహమ్మద్ షమీ మనకు తెలుసు కదా, రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లో చాలా ఇంప్రెస్ చేశాడు. 7 వికెట్లు మొత్తం తీసుకున్నాడు. సో తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకున్నాడు, మ్యాచ్ ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకున్నాడు. సో హెస్ కమ్ బ్యాక్ రియల్లీ వెల్. దాంతో ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. అర్జెంటుగా షమీని ఆస్ట్రేలియా విమానం ఎక్కిస్తారని చెప్పి కొంతమంది భావించారు. బట్ అదైతే ఇమీడియట్గా జరగట్లేదు. సో సెలెక్టర్స్ ఏం డిసైడ్ చేశారంటే ఒక్క మ్యాచ్ ఫిట్నెస్తోనే ఆధారంగానే అతన్ని టీంలోకి చేర్చే పరిస్థితి లేదు. అతన్ని కొన్ని మ్యాచ్లు ఆడిద్దాం. ఐ థింక్ 23rd నుంచి అనుకుంటాను. సయీద్ ముస్తాక్ అలీ స్మాట్ అంటే మనం T20 టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది, డొమెస్టిక్ టోర్నమెంట్. దాంట్లో బెంగాల్ తరఫున అతను మ్యాచ్లు ఆడి ఒక 2-3 మ్యాచ్లు ఆడిన తర్వాత అక్కడ కూడా ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే అప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది టూర్కి, అంటే బహుశా ఫస్ట్ అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచెస్ తర్వాత
షమి వచ్చే అవకాశం, అట్లీస్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అయితే అతను ఆడే అవకాశం లేనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదో ఒక పాయింట్లో అతను జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ అతను మ్యాచ్ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు రష్ చేయట్లేదంటే ఆల్మోస్ట్ 1 year అయింది. ఆల్మోస్ట్ 1 year అయింది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి. నవంబర్ 19th లాస్ట్ ఇయర్ అతను ఫైనల్ ఆడాడు అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ ది వన్డే వరల్డ్ కప్. ఆ తర్వాత అతను అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉన్నాడు. సో ఒక్క మ్యాచ్ ఫిట్నెస్ ఆధారంగా తీసుకెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడిస్తే ఏమవుతుందంటే మీకు సడన్గా బ్రేక్ డౌన్ అయ్యాడు అనుకోండి, అతని ఫిట్నెస్ గురించి మనకు తెలియదు, మనం విల్ బి 1 bowler షార్ట్ ఇన్ ది టెస్ట్ మ్యాచ్. సో అందుకని అతని ఫిట్నెస్ విషయంలో, అతని మ్యాచ్ ఫిట్నెస్ విషయంలో పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే తను ఆస్ట్రేలియా పంపించే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్కి సంబంధించి, మన టీంకి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్స్. సో మనం చాలా ఈగర్లీ అవైటింగ్ ఐపీఎల్ ఆక్షన్ హంగామా ఒకటి ఉంది. మనకి ఈ టెస్ట్ సిరీస్ గురించి కూడా మనం ఏ టెస్ట్ సిరీస్కి గురించి ఎదురు చూడనంత ఈగర్గా మనం వెయిట్ చేస్తున్నాం. సో దాని గురించి వచ్చే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను. మరికొన్ని వీడియోస్ కూడా మీకు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను.